తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అంశంపై తనకు పూర్తి అవగాహన లేదని, అసలేం జరిగిందో తనకు తెలియదని స్పష్టం చేశారు. అయితే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టే కేసీఆర్ ను విచారణకు పిలిచి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. చట్టం ముందు ఎవరైనా సమానులేనని, విచారణకు పిలిపించినప్పుడు ఎవరైనా వెళ్లాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ సంస్థలు పారదర్శకంగా దర్యాప్తు జరపాలని, నిజాలు బయటకు రావాలని కవిత డిమాండ్ చేశారు. విచారణ జరుగుతుంది కదా. సి ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ ఇట్ గో. ద ఇన్వెస్టిగేషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ అ మోర్ ట్రాన్స్పరెంట్ వే. అండ్ ఎనీవే ఆనరబుల్ కేసీఆర్ గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ లాస్ట్ 10 years, so they might have called him and he will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other, instead of just dragging it. ఏం జరిగిందో నాకు తెలియదు, చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్ గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతుంది. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగులేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కతోని కంప్లీట్ గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైం పాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడి చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకు. మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డవాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించారు. చెడ్డవాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదని, గుణం చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. పైసలు కాదని పనిచేసే వారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటు వేయాలని కోరారు. తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. మంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు 3 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ పోయినారు, అట్లనే హైదరాబాద్ లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. సరే దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, పెట్టుబడులు అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే, మీరు పోయినటువంటి హార్వర్డ్ కెనడీ ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా, లేకపోతే మీరు ఫీజు కట్టి అందులో చేరినరా? మీరు ఫీజు కట్టి అందులో చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టినరా, ప్రభుత్వం నుండి ఫీజు కట్టినరా, లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా? ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా, లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా? ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే, అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే, ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఇంకొక పక్క 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నాను, #ఫేక్ ఎంఓయూస్, కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు 3 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ పోయినారు, అట్లనే హైదరాబాద్ లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు.